ఉడకబెట్టిన గుడ్డుతో కర్రీ ఎలా చేశారంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక ఉడకబెట్టిన 4 గుడ్లు తీసుకున్నాము. ఇవి 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. మధ్యలోది సపరేట్గా ఉంచేసి ఇవి సపరేట్గా తీసుకొని కట్ చేసుకోవాలి 4 పీసెస్గా. ఇలాగే ఈ ఎగ్స్ అన్నింటినీ 4 పీసెస్గా తీసుకొని లోపలిది కూడా అలాగే ఉంచేసి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మొత్తము బాగా ఒకే విధంగా ఫ్రై అవుతుంది. ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రతిరోజు డైలీ ఒక ఎగ్ తింటే చాలా మంచిది. కంపల్సరీగా మామూలుగా తినకపోతే ఎప్పుడన్నా ఇలా ట్రై చేసుకొని తినొచ్చు. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 కోడిగుడ్లకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం లైట్గా. ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం సేపు మూత పెడితే తొందరగా మగ్గుద్ది ఇది. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేసుకుందాం.